నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్లో గ్రూపు కయ్యాలు ఇప్పట్లో సద్దుమణిగేట్టు కనిపించడం లేదు. కొద్ది రోజులుగా మారుతున్న పరిణామాలు షోకాజ్ నోటీసులతో టర్నుల మీద టర్నులు, బ్రేకుల మీద బ్రేకులు తీసుకుంటున్నాయి. కొండా మురళి వర్సెస్ కడియం శ్రీహరి గ్రూపులుగా విడిపోయారు. ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా మారింది ఓరుగల్లు కాంగ్రెస్ పరిస్థితి. వాళ్ళంటే వీళ్ళకి గిట్టదు, వీళ్ళంటే వాళ్ళకి గిట్టదు. వాళ్ళు కావాలా, మేము కావాలా అంటూ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటారు. నువ్వా నేనా అంటూ కారాలు మిరియాలు నూరుకోవడంతో ఓరుగల్లు కాంగ్రెస్లో రాజకీయం రచ్చరచ్చగా సాగుతోంది. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు నాయని రాజేందర్ ఇంట్లో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. కొండా దంపతులపై హైకమాండ్ చూసుకుంటుందన్న సంతృప్తితో ఉన్నారు. ఇక ఈ వ్యవహారంపై స్పందించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్రమశిక్షణా కమిటీ చూసుకుంటుందని చెప్పుకొచ్చారు. కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా రచ్చకెక్కేశాయి. కొండా మురళి కమెంట్స్తో మరింత హీటెక్కిన గొడవ గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కేసింది. అంతే, విచారణ కమిటీ ముందుకు వచ్చిన కొండా మురళి ఎంపీ మల్లురవి ముందు హాజరయ్యారు. అంతే, బయటకు వచ్చిన కొండా మురళి అబ్బే మాకు ఎలాంటి గొడవలు లేవు, మేమంతా కాంగ్రెస్ వాదులమే అని చెప్పుకొచ్చారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా మిగిలిన వారందరితో ఎలాంటి విభేదాలు లేవని చెప్పినట్లు తెలిసింది. కొండా ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత ఎమ్మెల్యేల వర్గంలో ఉన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కొండా మురళిని చూస్తే భయంగా ఉందంటూ వ్యంగ్యంగా కమెంట్ చేశారు. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మాజీ ఎమ్మెల్సీ మురళి చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే రాజేందర్ అంతా హైకమాండే చూసుకుంటుంది అంటున్నారు. ఇప్పటికే మనస్తాపంతో ఉన్న ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసి ఫిర్యాదు చేశారు. అటు మాజీ ఎమ్మెల్సీ మురళి కూడా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్కు లేఖ ఇచ్చేశారు. ఆ లేఖలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేర్లను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, శ్రీహరి, ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ సారాయిలపై కూడా మురళి ఫిర్యాదు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కొండా వర్సెస్ కడియం గ్రూపులుగా విడిపోయిన వీరి వెనకాల ఉన్న అసలు పెద్దలు ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు ఎవరిని వెనకేసుకొస్తున్నారు? గాంధీ భవన్లో ఉన్న పెద్దలే ఈ రెండు గ్రూపుల వెనకాల ఉన్నారా? వారి అండదండలు రెండు గ్రూపులకు పుష్కలంగా ఉన్నాయా? ఈ వివాదంపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఉమ్మడి జిల్లా నాయకుల మధ్య సయోధ్య చేస్తారా? పార్టీపరమైన చర్యలుంటాయా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. లోకల్ ఎన్నికల వేళ ఈ ఇష్యూ తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇదే అంశంపై ఈరోజు ఐ న్యూస్ డిబేట్ చేపట్టింది. ఈ డిబేట్లో మనతో మాట్లాడేందుకు కస్బా శ్రీనివాసరావు గారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా ఉప్పల్ లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లక్ష్మణ్ గారు, శ్రీనివాస్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి సార్. చూస్తున్నాం మొత్తంగా శ్రీనివాస్ గారు, మొత్తంగా కాంగ్రెస్ ఓరుగల్లు రాజకీయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఒకవైపు లోకల్ ఎలక్షన్కు వెళ్లాలని హైకోర్టు చెప్తున్న సందర్భంలో ఇప్పుడు అంతా ఏకతాటిపైకి రావాల్సిన పరిస్థితి. ఒక రకంగా ప్రతిపక్షం బీఆర్ఎస్ గట్టిగా తన బాణిని వినిపిస్తుంది. లోకల్లో మేము సత్తా చాటబోతున్నామని చెప్తున్న తరుణంలో ఈ కుమ్ములాటలను ఎలా చూడాలి? కుమ్ములాటలు సద్దుమణిగే పరిస్థితులు అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదన్న టాక్ వినిపిస్తుంది. ఏం చెప్తారు? హలో, నమస్కారం అండి. నమస్తే సార్. శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్తే అండి. ఐటీవీ ప్రేక్షకులకు మరియు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా కొండా మురళి గారి యొక్క అంశం గాంధీ భవన్లో మొన్న క్రమశిక్షణా సంఘం ముందు వారు ఇచ్చినటువంటి రిపోర్టు వివరణ, దాని మీద మీరు పెట్టినటువంటి చర్చకు కాంగ్రెస్ పార్టీలో ఇది టీ కప్పులో తుఫాన్ లాంటిది. ఇది ఒక పెద్ద అంశంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. టీ కప్పులో తుఫాన్ లాంటిది మాత్రమే. పూర్వం నుంచి కొండా మురళి గారు బలమైనటువంటి ఒక వర్గం కలిగినటువంటి నాయకుడు. తెలుగుదేశం పార్టీ ప్రబలిజనం ఉన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కోసం పురావరిగా పోరాడి తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులతోటి చాలా తీవ్రంగా ఘర్షణలు పడి ఇబ్బందులు పడి తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన సమయం తర్వాత ఆ సమయం నుంచి గత 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి నేపథ్యం ఇది. ఇవాళ ప్రత్యేకంగా వచ్చినటువంటి పరిణామాలు కావు. శ్రీనివాస్ గారు, కాలక్రమం శ్రీనివాస్ గారు మీరు చెప్తుంది రైటే. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రజాస్వామ్యంలో అందరూ మాట్లాడుతూ ఉంటారు, చాలా సమస్యలు వస్తుంటాయి, టీ కప్లో తుఫాన్ లాగా సమసిపోతూ ఉంటాయి. కానీ ఇప్పుడు వ్యవహారం ఈ వరంగల్ జిల్లా నేతలు ఎవరైతే ఉన్నారో రెండు వర్గాలుగా విడిపోయారో, ఈ రెండు వర్గాల వెనక గాంధీ భవన్ కు సంబంధించిన పెద్దలు కూడా ఉన్నారు. ఆ పెద్దల వల్లే ఈ రాజకీయం అనేది ఇంత రసకందాయంలో నడుస్తుంది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయన్నట్టుగా కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? ఇప్పుడు ఇదంతా అబద్ధం అండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, గాంధీ భవన్ లో ఉన్నటువంటి పిసిసికి సంబంధించిన పెద్దలు కానివ్వండి, అందరినీ
సమదృష్టితోనే చూస్తారు. కాకపోతే జిల్లాల లోపల ఆధిపత్యానికి గల కారణం ఏమిటంటే ఇతర పార్టీల నుంచి, ఇప్పుడు తెలుగుదేశం బీఆర్ఎస్ పార్టీల నుంచి ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఏదైతే రాష్ట్ర స్థాయిలో జరిగినంత తీరికగా సయోధ్య క్షేత్రస్థాయిలో జరగదు. ఆ సర్దుబాటులో భాగంగా ఏమైనా వ్యత్యాసాలు ఉంటే వాటి మీద జరిగేటువంటి సమయమే తప్ప దీంట్లో ఏదో పెద్ద విపరీత ధోరణికి దారి తీస్తుందని లేదు. కాకపోతే వ్యక్తిగత అభిప్రాయాల్లో ఉన్నటువంటి పనులు, వాటికి ఉన్నటువంటి పరిపాలనలో జరుగుతున్నటువంటి దాంట్లో కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాల్లో జరుగుతున్నటువంటి దాంట్లో కానివ్వండి, ఎవరికి సంబంధించిన వాళ్ళకు సరైనటువంటి ప్రాధాన్యత లభించలేదు అన్నటువంటి దాని మీద కాస్త చర్చించుకోవడం కానీ ఇబ్బంది పడడం కానీ జరుగుతుంది. దాంట్లో భాగంగా వారైతే క్రమశిక్షణను ఉల్లంఘించి కొండా మురళి గారు బహిరంగంగా చేసిన ప్రకటనకు పిసిసి క్రమశిక్షణా సంఘం మల్లు రవి గారి నేతృత్వంలో ఉన్న క్రమశిక్షణా సంఘం వారిని పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత వారు దానికి కావాల్సిన వివరణ, వారికి ఉన్న ఇబ్బందులు చెప్పుకున్నారు. వారికి ఎవరి ద్వారా ఇబ్బంది వ్యక్తిగతంగా చెప్పుకున్నారు. ఆ విధంలో కూడా కొంత ఇచ్చిండ్రు. అంత మాత్రం చేత ఇది ఎక్కడో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, పిసిసి స్థాయి దీన్ని ఎవరు కూడా శ్రీనివాస్ గారు మళ్ళీ మాట్లాడదాం. మనం ఒకసారి లక్ష్మణ్ గారి వాయిస్ తీసుకుందాం. లక్ష్మణ్ గారు నమస్కారం అండి. చెప్పండి లక్ష్మణ్ గారు, మొత్తంగా చూస్తున్నాం ఓరుగల్లు రాజకీయం గాంధీ భవన్ మెట్లెక్కింది. నువ్వా నేనా, మేము ఎటువైపు మీరెటువైపు అని చెప్పి నాయకులు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి. సో కాంగ్రెస్ వర్గాలు ఎంత చెప్తున్నా ఇది టీ కప్పులో తుఫానే, ఖచ్చితంగా సమసిపోతుంది అని చెప్తున్నా, చాలా పెద్ద పరిణామాలు జరిగిపోతున్నాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఎలా చూడాలంటారు ఈ ఓరుగల్లు కాంగ్రెస్ రాజకీయాన్ని? ఇప్పుడు గ్రూపిజాలు అన్నవి కాంగ్రెస్ లో సహజమే. చెప్పినట్టు అదేమి లేని పరిస్థితి కాదు. ఎప్పుడు ఉన్నవే జరుగుతున్నట్టువే అనేక ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కూడా ఈ గ్రూపిజాలు కాంగ్రెస్ లో సహజంగానే జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని కంట్రోల్ చేసుకుంటూ పోవాలి కదా. ఆ కంట్రోల్ చేసుకునేటువంటి పద్ధతి ఎలా ఉంటుందంటే, అధినేత ఎవరైతే ఉంటారో ఆయన అందరినీ సమానంగా చూసుకుంటూ ముందుకెళ్తే కనుక అవి కంట్రోల్ అవుతాయి. అలా కాకుండా ఒక సైడ్ సపోర్ట్ చేస్తూ ఒక సైడ్ వ్యతిరేకించారనుకోండి, అవి ఇంకా పెరుగుతాయి కానీ తగ్గు. అందువల్ల ఇప్పుడు మనకేం కనిపిస్తున్నది అంటే, ఇప్పుడు ఈ మంత్రివర్గ కూర్పు మన ముగ్గురికి అవకాశం ఇచ్చిన తర్వాత ఇంకా రాని వాళ్ళు చాలా మంది సీనియర్లు ఉన్నారు వాటిలో. మాకెందుకు అవకాశం రాకుండా ఉందంటే అది అధినాయకుడు అంటే ముఖ్యమంత్రి గారు ఏమైనా వ్యతిరేకతతో ఉన్నారా అన్నది కూడా ఆలోచిస్తారు కదా. ఇక్కడ ఈ వరంగల్ వరకు ఏంటంటే, ఇప్పుడు ఎన్ని చెప్పినా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ వాళ్ళు డామినేట్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి ఉండేవాళ్ళు అంగీకరించారు కదా. నిన్నగా మొన్న వచ్చారు వేరే పార్టీ నుంచి, అక్కడ అన్ని పదవులు అనుభవించారు, మళ్ళీ ఇక్కడికి వచ్చారు, ఇక్కడ పదవులు అనుభవిస్తున్నారు, మరి మేము ఎప్పటి నుంచి ఉన్నాం, మా పరిస్థితి ఏంటి అనేది వస్తాయి. ఇప్పుడు మహేందర్ మీటింగ్ పెట్టుకుని చర్చించుకుంటున్నాం. లక్ష్మణ్ గారు, మీరు చెప్పినట్టుగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు పదవులు అనుభవిస్తున్నారు అంటే, ఒక రకంగా చెప్పాలంటే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేరే పార్టీ నుంచి వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు కడియం శ్రీహరి కానివ్వండి, ప్రకాష్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ నేతలు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్లే. అవన్నీ కూడా ఒకతాను ముక్కలే. అసలైన కాంగ్రెస్ వేరు, తెలుగుదేశం నుంచి వచ్చిన కాంగ్రెస్ నేతలు వేరు అన్నట్టు రెండు వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఎలా చూడాలంటారు ఈ వ్యవహారాన్ని? అదే చెప్పింది. అంటే ఇక్కడ ఎందుకు అలాంటి పరిణామాలు వచ్చాయి అంటే, ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక్కడ సిన్సియర్ గా పనిచేయలేదు. చంద్రబాబు నాయుడు కేవలం ఆంధ్రాకే పరిమితం అయ్యాడు. ఇక్కడ పెద్దగా పార్టీని పట్టించుకోకపోయినప్పుడు ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు, ఇది ఆంధ్ర వాళ్ళ పార్టీ అనేటువంటి అభిప్రాయం తెలంగాణ వాసుల్లో ఉంది కాబట్టి అని తెలంగాణకు సంబంధించి చాలా మంది కూడా తెలుగుదేశం పార్టీని వదిలేసి, సరే కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి పోయారు, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి పోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే 10 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిపాలన, ఇక ఎన్నికలు వస్తున్నాయనగా మళ్ళీ ఇంక అవకాశం రాదు బీఆర్ఎస్ పార్టీకి. మనకు అధికారం కావాలని మళ్ళీ ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీకి
బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చారు. అందువల్ల ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారనుకోండి, వాళ్ళ పార్టీలు మారి ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు, వాళ్ళకి గెలుస్తున్నారు, వాళ్ళ మంత్రులు అవుతున్నారు అనేది వస్తుంది గ్యారెంటీగా. ఎన్ని చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీకి లీడర్షిప్ లో కొరత ఏమీ ఉండదు. రైట్. అది ఎందుకు అంటే ఎన్ని స్వాతంత్రం వచ్చేప్పటి నుంచి పార్టీ ఉంది, అనేక మంది పెద్దలు ఉన్నారు కాబట్టి అది గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించి ఉండటం వలన నాయకత్వ లోపం అంటూ ఉండదు. కాకపోతే ఈ పార్టీలు మారడాలు, తగాదాలు ఇవి నడుస్తాయి. రైట్. ఈ లక్ష్మణ్ గారు, తగాదాలు నడిచినప్పుడు లక్ష్మణ్ గారు, సర్దుబాటు చేయాలి కదా. లక్ష్మణ్ గారు ఒకసారి శ్రీనివాస్ గారి వాయిస్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, చూస్తున్నాం మొత్తంగా మీనాక్షి నటరాజన్ కానివ్వండి, మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి, సీఎం రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా చెప్తున్న మాట ఒక్కటే, కాంగ్రెస్ పార్టీలోకి ఏ పార్టీ నుంచి వచ్చిన తర్వాత, ఏ పార్టీ నుంచి వచ్చి జాయిన్ అయినా వాళ్ళు కాంగ్రెస్ వాదులే అవుతారు, అందరం కలిసి కట్టుగా పనిచేసుకుంటామని చెప్పి అధినాయకత్వం చెప్తుంటే, కానీ ఈ జిల్లాల్లో అయితే ఎవరైతే నేతలు ఉన్నారో వీళ్ళు మాత్రం వాళ్లతో మాకు పొసగదు, వాళ్ళు సపరేట్ మేము సపరేట్ అన్నట్టు వ్యవహరిస్తున్న పరిస్థితి. దీనిపై అధిష్టానం ఇకనైనా దృష్టి సారిస్తుందా? మీనాక్షి నటరాజన్ సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ సమీక్షలు సమావేశాలు నిర్వహించే టైంలోనే ఒక్కసారిగా వరంగల్ రాజకీయం గాంధీ భవన్ మెట్లెక్కింది. ఎలా చూడాలంటారు? ఏం చేయబోతుంది అధిష్టానం? మీనాక్షి నటరాజన్ గారు రాష్ట్రానికి ఇన్ఛార్జ్ గా వచ్చిన దగ్గర నుంచి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి వారు అన్ని కోణాల్లో చర్యలు తీసుకుంటున్న సందర్భంలో ఈ యొక్క వివాదం రావడం అన్నది పెద్ద చర్చనీయాంశం ఇది. కాను ఇప్పుడు ముందు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు జరిగే నేపథ్యము, అదేవిధంగా అనేకమైనటువంటి సంస్థాగతమైనటువంటి పదవులను పూర్తి చేసుకున్న దాంట్లో వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులు వారి వారి వర్గాలకు, వారి అనుచరులకు వారికి ఇప్పించుకునే క్రమంలో జరుగుతున్నటువంటి ఒక చిన్న భేదాభిప్రాయానికి సంబంధించింది. అయితే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన వాళ్ళు అని మనం చూసినప్పుడు, మా పార్టీకి, మా కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని పార్టీలోకి వెళ్ళిండ్రు, అన్ని ప్రజాస్వామ్యానికి పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, చంద్రశేఖరరావు గారి దగ్గర నుంచి మొదలుకుంటే కొంత భారతీయ జనతా పార్టీ లెఫ్ట్ అండ్ రైట్ ఓరియంటేషన్ ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు. ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళడం, మళ్ళీ అవకాశానుసారం కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతున్నటువంటి నేపథ్యం. దీంట్లో ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ సరిగ్గా గుర్తించదు అనడానికి ఏమాత్రం కూడా వీలు లేకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడమే దానికి కారణం. కాంగ్రెస్ పార్టీ ఎవరినైనా ఆక్రమిస్తుంది. అదేవిధంగా మా యొక్క పెద్దలు సీనియర్ నాయకులు అయినటువంటి జానారెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వారు. అదేవిధంగా మీరు జయపాల్ రెడ్డి గారు కూడా మొదలు కాంగ్రెస్ లో ఉండి తర్వాత వేరే పార్టీలకు వెళ్ళి వచ్చిన అనేక మంది నాయకులను కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ నుంచి వచ్చినా ప్రజాస్వామ్యబద్ధంగా వారికి పార్టీలు మార్చుకునేటువంటి స్వేచ్ఛ ప్రతి నాయకులకు ఉంటుంది. అప్పుడున్నటువంటి పరిస్థితులు అనుగుణంగా ఉంటుంది. కాకపోతే మొదటి నుంచి మేము పార్టీలో ఉన్న వాళ్ళము, మధ్యలో వచ్చిన వాళ్ళ వ్యత్యాసాలు కొంత నాయకుల్లో, ఎక్కువ శాతం కార్యకర్తల్లో ఈ యొక్క ప్రస్తావన ఉంటుంది. దీనికి ఇది చిన్న విషయం కిందనే చూసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అందరినీ జీర్ణించుకునేటువంటి శక్తి ఉన్నటువంటి పార్టీ. ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ కానీ రైట్ కానీ మిగిలిన ఏ ఒక్క భావజాలం నుంచి వచ్చినటువంటి వాళ్ళని కూడా పూర్తిగా మమేకం చేసుకొని ముందుకు తీసుకుపోయేటువంటి పూర్తి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఆర్గనైజేషన్ కాంగ్రెస్ పార్టీ. కొన్ని ఈ యొక్క చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దీన్ని ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సంఘటనలో మంత్రివర్గ కూర్పు తర్వాత మళ్ళీ ఎవరికి వాళ్ళు ఇంకా ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడంలో వాళ్ళ స్థానాలు దక్కించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో కొంత జరుగుతున్నటువంటి క్రమము. ఇవన్నిటికి మించి మీకు చెప్పడంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి జిల్లాల మీద ఎవరికి వాళ్ళు పట్టు సాధించుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇది భాగం. దీన్ని వరంగల్ జిల్లా ఇప్పుడు వేము నరేందర్ రెడ్డి గారు లాంటి పెద్దలు ముఖ్యులు రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారో వీరందరూ ఉన్నటువంటి దాన్ని సామరస్యంగా చాలా ప్రజాస్వామ్యబద్ధంగా దాన్ని పరిష్కరిస్తారని చెప్పి
మీకు నేను తెలియజేస్తున్నాను. రైట్ ఇది శ్రీనివాస్ కేవలం గారు, speculation శ్రీనివాస్ గారు మాత్రమే. మళ్ళీ మీకు టైం ఇస్తాను. మనతో పాటు రామూర్తి గారు బీఆర్ఎస్ నాయకులు ఫోన్ ఇన్ లో జాయిన్ అవుతున్నారు. రామూర్తి గారు, చూస్తున్న మొత్తంగా వరంగల్ రాజకీయం హాట్ గా నడుస్తుంది. వరంగల్లో ఒక పక్క విభేదాలు వస్తున్నాయి. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏం చెప్తారు, ఎలా చూస్తారు వరంగల్ రాజకీయాన్ని? రామూర్తి గారు క్రమశిక్షణ లేదు కాబట్టి. హలో, రైట్ వినబడుతుందండి? వినపడుతుందండి. క్రమశిక్షణ లేని పార్టీకి క్రమశిక్షణ అని వేసుకొని అదే విధంగా వీళ్ళు ఏదో మల్లు దగ్గరికి పోయి వీళ్ళు కూర్చొని అదే విధంగా వాళ్ళ మీద వాళ్ళ కాంప్లైంట్ ఇచ్చుకోవడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే మొదటి నుంచి ఈ పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అంటే పిడిగుద్దులు అదే విధంగా కుర్చీ మడత పెట్టడం ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. వాళ్ళ పార్టీ గురించి పెద్దగా ఆలోచించిన అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక ఎలక్షన్స్ కి వీళ్ళు పోయే పరిస్థితి కూడా లేదు. వీళ్ళకి ఎన్నికలు పెట్టే ధైర్యమే లేదు. ఒకవేళ ధైర్యం ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయంటే కోర్టు చెప్తూనే పెట్టిన పరిస్థితుల్లో ఉన్నారు. అంతే తప్ప కానీ వీళ్ళకు ఏదైతే ప్రజల మీద ప్రజా పాలన మీద ఎలాంటి వీళ్ళకు ప్రేమ లేదు. అదే విధంగా వీళ్ళు ఏదైతే ఎన్నికలు కూడా వీళ్ళు గెలిచింది కూడా మనం చూసుకుంటాం. మొత్తం అబద్ధాల మీద ప్రచారం చేసుకుంటూ గెలిచింది కూడా మనం క్లియర్ గా చూసాం. ఇప్పుడు ఏదైతే వీళ్ళు 18 నెలలుగా చేస్తున్న పాలన విషయంలో పూర్తిగా ఫెయిల్ అయింది కాబట్టి ఈ రోజు వీళ్ళ మధ్యలో మొదటి నుంచి చెప్తున్నా వీళ్ళ మధ్యలో సఖ్యత లేదు. అదే విధంగా కొంత ఏదైతే వీళ్ళు ఎన్నికల కోసం అబద్ధాలు మేము 2 ఇస్తా అంటే వాళ్ళు 3, మేము 3 ఇస్తా అంటే వాళ్ళు 4 ఇలా అబద్ధాలు చెప్పి గెలిచేది తప్ప వాళ్ళు వాస్తవంగా. సరే రామూర్తి గారు ఎలక్షన్స్ అయిపోయాయి, ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మారు, వాళ్ళకు పట్టం కట్టారు. అదంతా పక్కన పెడితే మీ పార్టీ నుంచి ఉన్న కీలక నేతలు కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. వరంగల్లో నుంచి చూస్తే ముఖ్యంగా కడియం శ్రీహరి లాంటి కీలక నేతలు కూడా మీ పార్టీని వదిలి వెళ్లారు. సో ఎలా చూడాలంటారు? వాళ్ళు వదిలి వెళ్లారు, ఇప్పుడు అక్కడ వర్గ విభేదాలు స్టార్ట్ అయిపోయాయి. మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? కడియం శ్రీహరి గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. ఏంటంటే వెన్నుపోటుకు ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా లేకపోతే దేశవ్యాప్తంగా ఒక కమిటీ వేస్తే అందులో నంబర్ 1 గా తేలుతాడు. అంతే తప్పకుండా పెద్దగా ఆలోచించవసరం లేదు. ఆయన ఎప్పుడు కూడా అటు ఎన్టీ రామారావును దగ్గర తీసిన ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచిండు, దాని తర్వాత ఏదైతే చంద్రబాబును పొడిచిండు, దాని తర్వాత కేసీఆర్ గారిని కూడా అదే విధంగా ద్రోహం చేసిపోయింది. అంతే తప్ప తీరా టైంకు మొత్తం కంప్లీట్ గా దగ్గర వచ్చేంత వరకు చూసి పొడిచే రకం. అది ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక నక్కతో పోల్చొచ్చు. ఎందుకంటే మొత్తం కంప్లీట్ గా ఏదైతే మొత్తం కష్టపడ్డ తర్వాత వచ్చి కుప్పం మీద కూర్చునే రకం అండి. అంతే తప్ప కానీ ఆయన పెద్దగా ఆయన గురించి ఆలోచించడం అవసరం లేదు. అదే విధంగా కొంతమంది పార్టీ మారినంత మాత్రాన మాకు ఒరిగేది ఏం లేదండి. మాకు వాస్తవంగా ఈ ఎలక్షన్స్ మంచి క్లారిటీని ఇచ్చిన. ఎందుకంటే మాకు పాలేందో నీలేందో ద్రోహి ఎవడో మా ఓడో మంది ఓడో తెలిసిపోయింది. మేము వెరీ క్లియర్ గా ఉన్నాం. ఎందుకంటే ప్రజల విషయంలో మేము ప్రజలకు ఏం చేసినాం, ఏదైతే మేము 9 ఏళ్ల పాలనలో ఏం చేసినాం అన్నది మేము చూసుకుంటే ఎలక్షన్స్ పోతాం స్థానిక ఎన్నికల్లో. అంటే రేపు రానున్న రోజుల్లో ఈ నేతలకి ఇక చోటు లేదంటారా? 18 నెలలుగా ఏం చేసినా చూపెట్టుకొని పొమ్మనండి. రామూర్తి గారు, ఎవరు చెప్పండి. చూస్తున్నాం పార్టీలోకి మార్పులు చేర్పులు, అధికారం ఎటుంటే అటు వెళ్లే నాయకులు ఉంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచే కడియం శ్రీహరి గారు మీ పార్టీలోకి వచ్చిన పరిస్థితి. ఆ రోజు కూడా అక్కడ చంద్రబాబు నాయుడిని మీరు అన్నట్టుగా వెన్నుపోటు పొడిచి వచ్చారు, ఆ తర్వాత వెన్నుపోటు పొడిచి ఇటు చేరారనుకుందాం. మరలా రేపు అధికారంలోకి వస్తే మళ్ళా పార్టీ మారడానికి గ్యారంటీ ఉందా? లేదు వాళ్ళు మారతా అంటే మీరు రానివ్వరా? ఇక మేము రానివ్వమండి. క్లియర్ గా మా పార్టీ అధిష్టానం కూడా మేము కూడా చాలా క్లియర్ తో ఉన్నాం. వరంగల్లో ఏదైతే మా నాయకులు మిగిలి ఉన్నారో వాళ్ళతోనే మేము రాజకీయం చేస్తాం. అంతే తప్ప కానీ మేము ఎవరిని తీసుకునే పరిస్థితి లేదు, ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మాకు నాయకత్వ లోపం కూడా లేదు. మేము సామాన్య ఏదైతే విద్యార్థి ఉద్యమ నాయకులను కూడా లీడర్లను తయారు చేసి వాళ్ళ ఎమ్మెల్సీలుగా ఎంపీగా ఏదైతే మేము చట్టసభలో పంపిన చరిత్ర మాది. ఎందుకంటే ఇలాంటి ద్రోహులను ఎప్పుడైనా మేము కొంచెం కనిపెట్టుకునే ఉన్నాం, కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ఈక్వేషన్స్ వల్ల మేము అలా చేయడం జరిగింది. కానీ నెక్స్ట్ కూడా వచ్చే ఎన్నికల్లో కూడా ఏదైనా కూడా మేము సొంతంగానే కొట్లాడతాం. అదే విధంగా ఈ ద్రోహులకు ఖచ్చితంగా ప్రజలు శిక్షించాలి. ఎందుకంటే ప్రజలు కూడా పాలేందో నీళ్ళని తెలుసుకున్నారు. అంతే తప్ప కానీ ఒకప్పుడు పరిస్థితులు ఇప్పుడు లేవండి. ఇప్పుడు ఏదో సోషల్ మీడియా కాలము కంప్లీట్ గా ఎవరేందో తెలిసిపోయింది. వాస్తవాలు ఏంటంటే ఇప్పుడు వీళ్ళ కొట్లాటలు వీళ్ళకి ఇక్కడ ఉందండి. వీళ్ళ కొట్లాటల మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ప్రజాపాలన మీద లేదు. వీళ్ళ 6 గ్యారెంటీలు ఏమైనాయండి? 6 గ్యారెంటీల విషయంలో మొత్తం కంప్లీట్ గా చెప్తా. ఏదైతే ఇప్పుడు వీళ్ళు వరంగల్ రాజకీయం గురించి మాట్లాడదాం. రామూర్తి గారు, వరంగల్ రాజకీయం గురించి మాట్లాడదాం. ఒకసారి మనం లక్ష్మణ్ గారు వాయిస్ తీసుకుందాం. లక్ష్మణ్ గారు, చూస్తున్నాం మొత్తంగా అధికారం ఎటు ఉంటే అటువైపు కొంతమంది నాయకులు మారుతున్న పరిస్థితి. ఆ నాయకులు ఆ పార్టీలోకి వెళ్లిన తర్వాత నిజంగా కష్టపడ్డ కార్యకర్తలు, కష్టపడ్డ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అది వరంగల్ కావచ్చు, వేరే నియోజకవర్గం కావచ్చు, వేరే జిల్లా కావచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో అసలు రాజకీయ పరంగా నాయకులకు నిబద్ధత అనేది ఎంతవరకు ఉండాలి? అదేవిధంగా పార్టీలో
రాజకీయాల్లో ఇటువంటి సమస్యలు తలెత్తేటప్పుడు, అంటే ఒక నాయకుడిని పార్టీలో జాయిన్ చేసుకునేటప్పుడు ఆ పార్టీ ఓన్ చేసుకోగలగాలి, ఆ పార్టీలో ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వగలిగితేనే జాయిన్ చేసుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా ఇటువంటి విభేదాలే వస్తూ ఉంటాయి. పాలన పరంగా చర్యలు తీసుకోవాల్సిన టైంలో, ఒక జిల్లాని అభివృద్ధి చేయాల్సిన టైంలో ఈ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న పరిస్థితులు ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా ఎలా చూడాలంటారు సార్? అసలు ఈ పార్టీలు మారే వాళ్ళ వల్లే ఈ చికాకులు వస్తున్నాయా, ఏం చెప్తారు? ఇప్పుడు పార్టీలు మారటం అన్నది సహజం అయిపోయింది ఈ కాలంలో. ఎందుకు అంటే ఎప్పుడైతే ఎన్నికలు కాస్ట్లీ అయ్యాయో సామాన్యులు ఎవరు కూడా రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసే పరిస్థితి లేదు. దానివల్ల ఎవరి దగ్గర అయితే డబ్బులు పుష్కలంగా ఉన్నాయో వాళ్ళు ఈ పార్టీలో ఉన్న ఆ పార్టీలు ఈ పార్టీలు మారుతూ ఉంటారు. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి టికెట్లు ఇస్తుంటారు. ఇది జరుగుతున్నది. కొత్త నాయకత్వం రావటం విషయంలో పార్టీలకి ప్రోత్సాహం ఇవ్వగలిగితే కొత్త నాయకత్వం వస్తుంది. లేకపోతే ఇలాగే పార్టీలు వాళ్ళు మారి ఏ పార్టీలో ఉన్న పదవులు అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తూ పోతూ ఉంటాడు. మరి కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటి? అందువల్ల కాంగ్రెస్ పార్టీలో పార్టీని వదిలిపెట్టకుండా అధికారం కోసం పోకుండా నిలబడినటువంటి నాయకులను ఎందుకు గుర్తించడం లేదు ఢిల్లీలోని అధిష్టానం? సడన్ గా ఊడిపడిన రేవంత్ రెడ్డిని ఎందుకు ముఖ్యమంత్రిని చేశారు అంటే ఏం చెప్పాలి మనం? అక్కడే మొదలైంది కదా వ్యవహారం. రైట్ సార్. ముఖ్యమంత్రి స్థాయి గల నాయకులు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళలో లేరా? శ్రీనివాస్ గారు ఉన్నారు కదా. రైట్, ఒకసారి శ్రీనివాస్ గారి కమెంట్ తీసుకుందాం సార్. సార్ శ్రీనివాస్ గారు, ఫైనల్ గా ఏం చెప్తారు? మొత్తంగా కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి వైపు కూడా వేళ్లు చూపిస్తున్న పరిస్థితి, మరోవైపు పొంగులేటి వైపు వేళ్లు చూపిస్తున్న పరిస్థితి. ఫైనల్ గా ఏం చెప్తారు? ముఖ్యంగా చెప్పేటువంటిది ఏంటంటే, ఇది ఇంతకుముందు రామ్మూర్తి గారు మాట్లాడుతూ క్రమశిక్షణ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వారు ఒక కామెంట్ చేశారు. దాని మొదలు నేను సమాధానం చెప్పదలుచుకున్నాను. మీరు రామ్మూర్తి గారు మీరు బాగా చూడండి, మీ కుటుంబ ఫ్యామిలీ కల్చర్ పార్టీ బిఆర్ఎస్ గా మారిన టిఆర్ఎస్ పార్టీ ఫ్యామిలీ కల్చర్ ఒక కుటుంబానికి సంబంధించినటువంటి పార్టీ. వాళ్ళ కూతురు స్వయంగా ఆయన కూతురు వచ్చి బయట మీడియా లోపల వాళ్ళ యొక్క పార్టీ యొక్క అంతర్గత వ్యవహారాల గురించి జరుగుతున్న వ్యవహారం గురించి మాట్లాడినటువంటి పార్టీకి సంబంధించి మా పార్టీ క్రమశిక్షణ 130 వాళ్ళకు నైతికంగా లేదు. తర్వాత విషయం ఏంటంటే, మీరు వరంగల్ రాజకీయాలకు వచ్చినప్పుడు